హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చాలామంది అభ్యర్థులు గ్రూప్ 2కి అయితే రిలీజ్ అయింది, కానీ మరి మనం రాసినటువంటి ఓఎంఆర్ సీట్లు అయితే వెబ్సైట్లో పెట్టలేదు. ఓఎంఆర్ సీట్లు చూసుకోకుండా కీ ఎలా చూసుకుంటా అని చెప్పేసి కూడా చాలామంది అభ్యర్థులు అయితే ఆందోళన చెందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాస్తవానికి ఓఎంఆర్ సీట్స్ పెడితేనే కొంతమంది కీ చూసుకునే విధంగా, అంటే కొంతమంది ఎగ్జామ్ రాశారు కానీ వాళ్ళు బుక్లెట్ల విధంగా వాళ్ళు టిక్కులు పెట్టుకోకపోవడం వల్ల వాళ్ళు ఓఎంఆర్ సీట్ వస్తేనే మీకు కీ చూసుకున్నారని చెప్పేసి కూడా కొంతమంది అభ్యర్థులు అంటున్నా ఉంటారు. వాస్తవానికి ఓఎంఆర్ సీట్స్ పెడితేనే బాగుంటుంది. ఎందుకంటే మీరు రాసిన పేపర్లో మేము పెట్టమనేది ఎవడో వేరే పేపర్లు కాదు కాబట్టి మా పేపర్లు మేము చూసుకుంటే మాకు కూడా క్లారిటీ వస్తాయి, ఇన్ని మార్కులు వస్తాయని చెప్పేసి. కాబట్టి ఖచ్చితంగా ఓఎంఆర్ సీట్స్ పెట్టాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. మీరు ఓఎంఆర్ సీట్స్ పెట్టిన తర్వాతనే మళ్ళీ రిజల్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అండ్ అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాలామంది అభ్యర్థులు కూడా అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. కొంతమంది అయితే వాస్తవానికి మీరు ఒకసారి గమనించండి అభ్యర్థులారా, మీరు అబ్జెక్షన్ పెట్టే ముందు ఇంగ్లీష్లో ఉన్న పేపర్ మనకు తెలుగులో ఇంగ్లీష్లో ఉంది కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్నే రెఫరెన్స్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇంగ్లీష్లో కూడా మీరు ఒకసారి క్లియర్ కట్గా చూసుకొని కొన్ని ఇంగ్లీష్లో రైట్ ఉంటాయి, తెలుగులో తప్పుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్నే ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించి అబ్జెక్షన్ పెట్టేటప్పుడు కూడా క్లియర్ కట్గా పెట్టండి. అండ్ చాలామంది కూడా కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయన్న అబ్జెక్షన్ పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు. సంతోషం, మీకు ఏ తప్పు అనిపించినా అబ్జెక్షన్ పెట్టండి. మళ్ళొకసారి సరే మీరు చూసిన క్వశ్చన్ని మళ్ళొకసారి గూగుల్లో సెర్చ్ చేసుకోవడమా, లేదంటే మీరు చదివిన బుక్లో చూసుకోవడమా, ఏదో ఒకటి చేసి మళ్ళొకసారి క్లియర్ కట్గా చూసుకొని అబ్జెక్షన్ పెట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని మనం చేజార్చుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఈచ్ 1 మార్క్ కూడా ఎంత ఇంపార్టెంటో లాస్ట్ ఇయర్ 1 మార్క్తో జాబ్ పోయిన వాళ్ళని, అంటే లాస్ట్ ఇయర్ అంటే పోయిన నోటిఫికేషన్లో 1 మార్క్ జాబ్ పోయిన వాళ్ళు అడిగితే అర్థమవుతుంది. ఎందుకంటే 1 మార్క్ కూడా ఇంపార్టెంటే ఇక్కడ. కాబట్టి అర్థం చేసుకోండి. సరే మీకు తప్పనిపిస్తే అబ్జెక్షన్ పెట్టండి, దీనిలో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఇంకా చాలామంది అభ్యర్థులు కూడా గ్రూప్ 2 సంబంధించి కానీ గ్రూప్ 3 కానీ మరి ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు రావచ్చు అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. మేబీ మార్చ్ లాస్ట్ వీక్లో వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే ఇదే జరుగుతుంది లేదు కానీ కొంచెం 10 రోజులు అటు ఇటుగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ దీన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్న అభ్యర్థులారా, చాలామంది అభ్యర్థులు కూడా కొంతమంది పర్సనల్ మెసేజ్ చేస్తూ ఉన్నారు, అన్న మాకు 300 వస్తున్నాయి, 280 వస్తున్నాయి, కష్టపడి చదివినాం కానీ మార్కులు రావట్లేదు మా పరిస్థితి అని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు ఫోన్ చేస్తూ ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అర్థమైందా? టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు రాశారు, మీ ఎఫర్ట్ మీరు ఇచ్చారు. 100% ప్రతి ఒక్కరు కూడా జాబు రావాలని చెప్పేసి చదువుతారు. మీరు కూడా జాబ్ రావాలని ఎగ్జామ్ రాశారు. కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్ సరే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నా. కాబట్టి ఏదో నైరాశ్యాలకు గురై అనవసరంగా డిప్రెషన్ పోయి తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలు మాత్రం మీరు అసలు చేతికిచ్చుకోకండి. ఎందుకంటే మీరు తర్వాత ఆఫీసర్ అయితే ఒక 10 మందిని మోటివేట్ చేసిన వాళ్ళు మీరే డిప్రెషన్లో పోతామన్నా మాకు ఇబ్బంది అవుతుందనంటే ఎట్లా? ఇప్పుడు చెప్పిన కట్ ఆఫ్స్ కూడా అవి కరెక్ట్ అని కాదు. సరే కొంచెం అడ్డిగా ఒక 10 మార్కులు ఇటు 10 మార్కులు అటే ఉంటుంది వాస్తవానికి. కానీ సరే మీరు ఎఫర్ట్ అయితే పెట్టిర్రు, సేమ్ అదే ఎఫర్ట్లో కంటిన్యూ కండి. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఖచ్చితంగా పనికొస్తాయని మళ్ళీ చెప్తున్నా. నోటిఫికేషన్ అయితే వస్తుంది, అది ఎప్పుడు వస్తుందా అని ఎవరికి తెలియదు, ముచ్చట్లే. కానీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అది 2 నెలలు పడుతుందా, నెల పడుతుందా, లేకపోతే రేపే వస్తుందా, 6 నెలలకు వస్తుందా, సంవత్సరానికి వస్తుందా, తర్వాత ముచ్చట. కానీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అది ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి కూడా ఎవ్వరు చెప్పలేడు. అర్థమవుతుందా? అట్లా తికమక పెడుతుంది ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. పేపర్లలో నోటిఫికేషన్, అదిగో నోటిఫికేషన్, అదిగో పులి, ఇదిగో మేక అన్నట్టు ఉంటుంది. అదిగో వచ్చింది పోయిందిరా అన్నట్టుంటుంది. ఏముండదు, అలా అవుతుంది అంతా. మళ్ళీ డొల్ల వ్యవహారం. వీళ్ళు కావాలని సర్పంచ్ ఎలక్షన్ల ముందు లేకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్ల నుంచి ఉన్నాయి కాబట్టి స్టండ్ చేస్తారో అర్థం కాని పరిస్థితి ఉన్నది. వీళ్ళు నిజంగా నోటిఫికేషన్ వేస్తామన్నా నమ్మలేని పరిస్థితి ఉన్నది. నిరుద్యోగులు ఇప్పుడు అక్కడి వరకు తీసుకొచ్చారు. కాబట్టి నిరుద్యోగుల బాధ అర్థం చేసుకోండి. అండ్ అలాగే మీరు ఇస్తూ ఉన్న 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ కూడా వెంటనే రిలీజ్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు జాబ్ క్యాలెండర్ కోసం. మీరు మళ్ళీ ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ అని చెప్పేసి సర్పంచ్ ఎలక్షన్ కూడా అని, ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా అని చెప్పేసి మళ్ళీ ఇలా మీరు ఒక 6 నెలల సంవత్సరం దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ నోటిఫికేషన్స్ అన్నింటినీ. అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, మాకు మీరు వెంబడే పబ్లిక్ డొమైన్లో పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిరుద్యోగులందరి తరఫున కూడా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ప్రస్తుతానికి ఎంతమంది రిటైర్ అవుతూ ఉన్నారు, అది కూడా మాకు కావాలి. నేను మళ్ళీ చెప్తాను, రిటైర్మెంట్ ఏజ్ కూడా పెంచే ప్రసక్తి అస్సలు లేదు. ఉన్న 57 సంవత్సరాలని కేసీఆర్ గారు 61 చేస్తే మళ్ళీ మీరు 65 చేస్తే ఇక 65 కాదు, ఒకటి సంగతి 80 చేరి ప్రశాంతంగా ఉంటుంది, ఏ బాధ లేకుండా. ఇక్కడ జాబ్ లేనివాడు 34 ఏళ్ళు, 35 ఏళ్ళు, 40 ఏళ్ళు వచ్చినా కూడా వాడు జాబ్ లేకుండా నిరుద్యోగ ఉండి రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. ఉన్న వాళ్ళకి మాత్రం మీరు ఏజ్ పెంచుకుంటూ పోరు. కాబట్టి అర్థం చేసుకోండి నిరుద్యోగుల బాధను. చాలామంది నిరుద్యోగులు నమ్ముకొని ఉన్నారు, నిరుద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి నిరుద్యోగుల బాధను అర్థం చేసుకోండి, నిరుద్యోగులు న్యాయం చేయండి. వెంటనే జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయండి.
అండ్ అలాగే గ్రూప్ 2, 3 అభ్యర్థులు కూడా సార్ రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చూద్దాం ఫైనల్ కట్ ఆఫ్ను బట్టి మరొకసారి మీరు అంచనా వేసుకోండి. అండ్ ఎట్టి పరిస్థితుల్లో ప్రిపరేషన్ అయితే ఆపకండి. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినా కానీ మీరు అందుకునే అవకాశం ఉంటుంది. ఇది ఈ రోజుకున్న వీడియో అయితే. మళ్ళీ మీకు ఏమన్నా ఉంటే కింద కామెంట్లు చేయండి. అలాగే మా టెలిగ్రామ్ గ్రూప్ కూడా లింక్ కామెంట్లో ఇస్తా, అందరూ జాయిన్ కండి.